అందరికీ నమస్కారం అండి. ఈరోజు జవహర్ రెడ్డి గారి యొక్క తోటలో ఉన్నాం మనం. జవహర్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచోని ఈ సంవత్సరం పత్తి ఆర్పిఎస్ అనేది వాడటం అనేది జరిగింది. పత్తిలో కూడా మంచి రిజల్ట్ అనేది తీయటం అనేది జరిగింది. ఇప్పుడు మీరు నుంచోని ఇప్పటి వరకు కరెక్ట్గా 52 రోజులు తోట ఇది. ఈ తోట రెడ్డి గారికి ఏ రకంగా అనిపిస్తుంది, ఈ సంవత్సరం ఆర్పిఎస్ వాడినందుకు పత్తిలో ఎలా రిజల్ట్ ఉంది, వరిలో ఎలా రిజల్ట్ ఉంది, అసలు మిర్చిలో రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది, వారు కూడా ఏంటంటే మంచి అనుభవం గల రైతు యాక్షన్ జరిగింది. అంటే అంత ఇంట్రెస్ట్ వ్యవసాయం మీద ఉండాలి. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే రైతు మంచి పంటలు అనేది తీయగలుగుతాడు. ఇప్పుడు మనం జవహర్ రెడ్డి గారి మాటల్లో అసలు ఆర్పిఎస్ ఆయన ఈ 55-60 రోజులలో పత్తిలో, వరిలో, మిర్చిలో ఆయన గమనించిన రిజల్ట్ అనేది మన రైతు సోదరులందరికీ కూడా చెప్పవలసిందిగా. రెడ్డి గారు చెప్పండి సార్, ఆర్పిఎస్ రిజల్ట్ గతంలో మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, గతంలో దానికి ఇప్పటికి ప్రతి దాంట్లో ఇప్పుడు మీరు అంటున్నారు అదే అంతేనా సార్? వరి బాగానే ఉంది, పత్తి బాగానే ఉంది, పత్తి కూడా బాగానే వెళ్ళింది, పత్తి వెళ్ళటం కూడా క్వాలిటీ ఉంది. అంతేనా సార్? పత్తి కూడా క్వాలిటీ ఉంది. గతంలో పత్తి ఎన్ని క్వింటాలు వెళ్ళింది, ఇప్పుడు ఎంత వెళ్ళింది? పత్తి అంటే బాగా వర్షాలు పడి పూత రాలిపోయింది. అది పూత రాలకపోతే మనకు 15 క్వింటాలు వచ్చేది. అంతేనా సార్? ఎకరానికి 15 క్వింటాలు వచ్చేది. ఎకరానికి 15 క్వింటాలు ఖచ్చితంగా కూడా మనకి 8 క్వింటాలు ఏమంటే వెళ్ళింది. ఇంకో 2-3 క్వింటాలు ఏమంటే వెళ్తుంది. ఈ ప్రాంతంలో అంతా కూడా 3 క్వింటాలు 4 క్వింటాలు అంతా 3 క్వింటాల కంటే ఎక్కువ వెళ్ళేవారు. అంతేనా సార్? అంటే 8 క్వింటాలు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో టాపే. అంటే వర్షాలు బాగా విపరీతమైన వర్షాలు, పత్తి కంప్లీట్ గా కూడా మొన్న సగం మళ్ళీ 3 రోజులు వర్షం పడదు, మళ్ళీ 3 రోజులు వర్షం పడదు, మళ్ళీ ఇప్పుడు వర్షం పడదు, రాత్రి కూడా వర్షం. అంటే ఇప్పుడు అననుకూలమైన వాతావరణంలో కూడా తట్టుకుంటుంది సార్ మొక్క. ఇక ఇది మాత్రం 52 రోజుల మిర్చి తోట ఇది. ఇక పక్కన వాడనది ఎట్టుంది, మనది ఎట్టుంది ఒకసారి మీరు చూస్తుంది. అది వాడలే వాళ్ళు. ఓకే ఓకే. రక్షణ ఇచ్చిందంటారు. మరి ఎన్నిసార్లు వాడిందో వాడికి మన దగ్గర మీరు ఎన్నిసార్లు ఇచ్చారో ఒకటే సార్. మన దీన్ని ఇతర శుద్ధికాన్ని లెక్క వేసుకుంటే 3-4 సార్లు వాడినట్టు లెక్క. ఓకే, ఇదంతా కూడా ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, ఇదంతా కూడా ఒక్క నిమిషం ఇదంతా కూడా చూడండి. యాక్చువల్గా రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే అక్కడ వేప చెట్టు అవతల ఉన్నాయన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకేసారి వేసిన తోటలు. ఆర్పిఎస్ వాడింది కరెక్ట్గా బ్లాక్ కనబడుతుంది అంతా కూడా. ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా సారు వెంకన్న సారు మహిబాద్ నుంచోని ప్రత్యేకంగా ఈ తోటని చూడటానికి వచ్చాడు. ఎందుకోసం అనంటే ఈ ప్రాంతంలో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు, భూమి అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది, భూమిలో కర్బన శాతం లేదు, రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అసలు అని చెప్పి సారు మాటల్లో మాకు అర్థమైంది. అంటే ఒకసారి రండి సార్, జవహర్ రెడ్డి గారి యొక్క తోట చూద్దాము, ఆయన గత 60 రోజుల నుంచి మా విధానంలో ఉన్నాడని చెప్పి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు మేము చెప్పిన దానికి ఇక్కడ రైతు మాట్లాడిన దానికి మీరు అంటే జనరల్గా క్యాలిక్యులేషన్ ఏం గమనిస్తున్నారు సార్? వెంకన్న సార్ నమస్తే సార్. ఒక్కసారి ఏంటంటే మీరు 76 వాడిన తోట చాలా బ్రహ్మాండంగా ఉంది. తోట చూస్తేనేమో 4 ఆకులు ఉన్నాయి, చూస్తేనేమో 50 ఆకులు ఉన్నాయి. మంగళ బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి, దానికి బ్రాంచెస్ కానీ ఎదుగుదల తక్కువ ఉన్నది. అదేమో పసుపు కలర్ లో ఉంది, ఇదేమో గ్రీన్ బాగా గ్రీన్ కలర్ ఉంది. ఈ రెండింటి తేడా చాలా డిఫరెంట్. అది 3 రోజుల తర్వాత వేసిరట, కానీ దీనితో సగం కూడా లేదు. అది కలర్ ఆ పెరుగుదల తగ్గింది, బ్రాంచెస్ తగ్గినాయి, ఆ రంగు కూడా మారింది. అది రంగు కూడా పసుపు కలర్ ఉన్నది, ఇదేమో గ్రీన్ కలర్ ఉన్నది. గ్రీన్ కలర్ ఇది మార్పు వచ్చింది. ఎదుగుదల కూడా బాగానే ఉంది, బ్రాంచెస్ కూడా బాగానే ఉన్నాయి. ఎదుగుతే మొత్తం తగ్గు లేదు, 4 మూలలు ఒకే తీరు ఉంది. తగ్గు మొక్క వేసుకుండేది ఇందులో అంటే బ్యాలెన్సింగ్ గా భూమి కాపాడుకుంది. అదే అవతల వాళ్ళ వంపులు ఇదంతా కూడా ఇప్పుడు రైతులు చెప్తూ ఉన్నారు. మొత్తం టోటల్ గా అదంతా కూడా వంపు అయినా కానీ దాన్ని ఇదంతా కూడా చూడండి, తోట ఎంత నీట్ గా. ఇదంతా కూడా చూడండి ఒకసారి, ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఎంత నీట్నెస్ అనేది ఉంది అనేది చూడండి సార్ ఒక్కసారి. అంతా కూడా ఏంటంటే అబ్జర్వేషన్ చేయండి. అంతా కూడా తోట ఎటు చూసినా కానీ ఏంటంటే ఒక ఇది